హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను హాబీగా మెయింటైన్ చేస్తున్న నా ఫిష్ ఎక్వేరియం కోసం అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? అంతకన్నా ముందు ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు చేసే ఈ చిన్న పని నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది. నేను ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్యాంక్ వచ్చేసి నేను ఇండోర్లో అయితే మెయింటైన్ చేస్తున్నానండి. ఓకేనా? ఈ ట్యాంక్ని అయితే నేను ఈరోజు సెట్ చేశాను. దీన్ని ఏ విధంగా సెట్ చేశాను అనేది మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? దీంట్లోకి వచ్చేసేసరికి నేను బోర్ వాటర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అలాగే ఒక ఆల్మండ్ లీఫ్, బ్లూ లిక్విడ్, రాక్ సాల్ట్, ఈ 3 అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఒక ఫిల్టరు, అలాగే ఒక హెడ్ ఫిల్టరు, స్పాంజ్ ఫిల్టరు, ఒక హీటర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? దీంట్లో ఫిష్ ఎందుకు ఇలా కార్నర్లో ఉన్నది, డల్గా ఉన్నది అనుకుంటారు మీరు. దీనికి ఒక రీజన్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇవి ఒక ట్యాంక్లో మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్యాంక్ షిఫ్ట్ చేయడం ద్వారా అందుకని ఇవి డల్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. చూసుకోవచ్చు ఫిష్లో అనేది చాలా చేంజ్ వచ్చింది. అలాగే దీనికైతే నేను ఒక టాప్ ఫిల్టర్ అనేది యాడ్ చేశాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. మీరు చూసుకోవచ్చు దీంట్లో స్టోన్స్ అండ్ అలాగే స్పాంజ్ పెట్టి నేను టాప్ ఫిల్టర్ అనేది సెట్ చేశాను. ఈ టాప్ ఫిల్టర్ అనేది అక్వేరియంని మంచి క్లీన్గా ఉంచుతుంది అనమాట. ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ మోటార్ని సబ్మెరైన్ వాటర్ అంటారనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూసుకోవచ్చు ట్యాంక్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. అలాగే నేను వచ్చేసి వీటికి ఫీడ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీడ్ అయితే తింటున్నాయి అన్నమాట. ఇలా 2 డేస్ అయిన తర్వాత ఇవనేవి సెట్ అయ్యిందనమాట. అలాగే వాటర్ కూడా కొంచెం ఎల్లోయిష్గా మారింది. ఎల్లోయిష్గా ఎందుకు మారిందంటే కనుక మనం ఆల్మండ్ లీఫ్ యాడ్ చేసాము. అందుకోసమని వాటర్ అనేది చేంజ్ అయింది. మీరు చూసుకోవచ్చు దీంట్లో మొత్తం 2 కోయి ఫిషెస్, అలాగే 2 ఫుల్ బ్లాక్, అలాగే ఒక గోల్డ్ ఫిష్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు వైట్గా కనిపిస్తున్న వాటిని మిల్కీ కోయి అని కూడా అంటారనమాట. ఓకేనా? ఇవి అయితే నేను యాడ్ చేయడం జరిగింది. ఈ ట్యాంక్ సైజ్ వచ్చేసి 2 ఫీట్ అండి. ఈ 2 ఫీట్ ట్యాంక్లో ఇటువంటి కోయి ఫిష్, అలాగే గోల్డ్ ఫిష్ అనేవి చాలా బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇదైతే నేను నైట్ టైం అయితే వీడియో తీయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు కింద వాటర్ అనేది చాలా క్లియర్గా ఉందన్నమాట. ఏ విధమైన డస్ట్ లేకుండా చాలా క్లియర్గా ఉంది. అలాగే నేను టాప్ ఫిల్టర్ అనేది యాడ్ చేశాను. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, రైట్ సైడ్లో అక్కడ వాటర్ పైనుండి ఫిల్టర్ అయ్యి కిందకు వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మాత్రం టాప్ ఫిల్టర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. దీన్ని డైలీ నేను 1 అవర్ అయితే రన్ చేస్తాను. మిగతా టైంలో మాత్రం అక్కడ మీకు కనిపిస్తుంది కదండి బ్లాక్ స్పాంజ్ ఫిల్టరు, దాన్ని అయితే నేను నైట్ టైము అలాగే డే టైంలో కూడా మొత్తం అంతా కూడా దాన్ని అయితే రన్ చేస్తాను అనమాట. ఓన్లీ దీంట్లో డస్ట్ ఉన్న టైంలోనే మాత్రమే నేను టాప్ ఫిల్టర్ అనేది ఆన్ చేస్తాను. ఓకేనా? మిగతా టైంలో అంతా కూడా స్పాంజ్ ఫిల్టర్ అనేది రన్ అవుతుందన్నమాట. అలాగే హీటర్ అనేది ఎప్పుడైనా వాటర్ బాగా కూలింగ్ అయిపోతే కనుక అటువంటి టైంలో నేను హీటర్ అనేది యూజ్ చేస్తానన్నమాట. ఓకేనా? అలాగే దీంట్లో నేను సక్కర్ ఫిష్లు అనేది కూడా యాడ్ చేశాను. మీకు అక్కడ నేను దాంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్ని అయితే యాడ్ చేశాను. ఆ ప్లాంట్ నట్టుని ఉన్నాయి కదండి, అవే సక్కర్ ఫిష్లు అంటారనమాట. అలాగే దీంట్లో ఒక యాపిల్ స్నేల్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా యాక్వేరియంలో ఉండే డస్ట్‌ని అంతా కూడా బాగా క్లీన్ చేస్తాయన్నమాట. అంటే తినేస్తాయి. అలా తినడం ద్వారా యాక్వేరియంలో ఉండే ఫిష్ వేస్ట్‌ని అంతా కూడా ఇవి క్లీన్ చేస్తాయన్నమాట. ఓకేనా? మిగతా ఏమైనా డస్ట్ ఉంటే గనక ఈ టాప్ ఫిల్టర్ అనేది క్లీన్ చేస్తుందన్నమాట. ఈ విధంగా యాక్వేరియం మనం మెయింటైన్ చేసినట్లయితే ఫిష్ అనేది చాలా సేఫ్‌గా ఉంటుందండి. 100% సేఫ్ అయితే మాత్రం ఉంటుంది. అలాగే దీంట్లో డైలీ 50% వాటర్ అయితే మనం చేంజ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? వాటర్ ఎంత క్లియర్గా ఉన్నా, క్లియర్గా లేకపోయినా ఈ వీక్లీ వన్స్ అయితే మనం 50% వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే నేను మెయింటైన్ చేస్తానండి. ఈ వీడియోకి సంబంధించిన ఏమన్నా డౌట్స్ మీకు ఉంటే కనుక నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నేను తప్పకుండా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా? అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఈ పని నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది. ఓకేనా? అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.